ఈ మధ్య కొంతమంది ప్రశ్నించడం ప్రారంభించారు. ఏమంటే మీరు శాస్త్రజ్ఞానం అంగీకరిస్తారు, చేసుకోమంటారు, ప్రత్యేకించి శాస్త్రజ్ఞానం ఎత్తారు, వాటితో వివరంగా చెప్పేవాళ్ళు ఉన్నారు, మీరు చెప్తున్నారు. అసలు ఈ అవగాహన అనేది సామాన్యుల దగ్గర నుంచి పండితుల వరకు కూడా సహజంగా ఉందని చెప్తున్నారు. అలా చెప్పడంలో ప్రయోజనం ఏమిటి? మీరు ఇక్కడ పట్టణాల్లో ఉంటున్నారు, పల్లెటూరుకి వెళ్తారా, వెళ్ళలేదా కాదు. అందరికీ మెసేజ్ వెళ్ళాలి. ఆ మెసేజ్ అయితే ఏమవుతుంది, ఎక్కడ వాళ్ళు అక్కడికే వాళ్ళు ఇది తెలుసుకోవడం అవకాశం ఉంది. పూర్వం కన్నా మన టెక్నాలజీ పెరిగింది, పల్లెటూరులో వాళ్ళకు కూడా అన్నీ తెలుస్తాయి. ఈ వేదాంతం తెలియకపోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు ఒక రాజ్యం మీద ఇంకో రాజ్యం వెళ్తుంది, ఉన్న పరిస్థితుల్లో కూడా మనకేదో యుద్ధం వాతావరణం ఏదో ఉంది, అదే సామాన్యులకు కూడా తెలిసిపోతుందిగా ఇప్పుడు ఎక్కడున్నా. ఆ విధంగా మనం ఈ మానవ జీవితం గడపటానికి యుద్ధం చేయాలా అక్కర్లేదా? యుద్ధం అంటే ఏమిటి? హింస. యుద్ధం అంటే ఏమిటి? సాటి మానవుడితోనా, ప్రకృతితోనా, పంచభూతాలతోనా, కనబడిని దేవుడి గురించి ఉన్నాడు లేడని ఆ యొక్క పద్ధతులు ఉంటూ ఒకరొకరు చర్చలతో యుద్ధం చేయటమా? యుద్ధం అంటే కత్తితో అని కాదు ఇక్కడ అర్థం, చర్చలు చేయటం. ఇవన్నీ సామాన్య మానవుడికి అందుబాటులో వస్తుందా? మామూలుగా సామాన్య మానవుడి దగ్గర నుంచి పండితుల వరకు సమస్త మానవాళికి కావాల్సింది ఏమిటి? సమృద్ధిగా ఏది ఉంది, ఏది లేదు, ఉన్నదేది, లేనిదేది, అది కొంచెం వివరంగా మీరు చెప్తే మాకు మరింత స్పష్టంగా అవగాహన అవుతుందనే దృష్టిలో మిమ్మల్ని ప్రశ్నిస్తామని చెప్పి కొంతమంది అడగటం జరిగింది. దానికి మా ప్రబోధం ఆత్మపంతం చెప్పడం జరుగుతుంది. ఇంకో విషయం, ఈ పిల్లలతో పెద్దలతో భౌతికత బట్టి పెట్టచ్చు, వేదాలు బట్టి పెట్టచ్చు, అన్నీ కరెక్టే. ఎందుకంటే అది సంస్కృతి, అది ఉండి తీరాల్సిందే. మూలాలని మనం చెడగొట్టకుండా వాటితో పాటు 10 ఏళ్ళ పిల్లవాడు కావచ్చు, 5 ఏళ్ళ పిల్లవాడు కావచ్చు, అందరూ శంకరాచార్యలాగా పుట్టుతూనే ఉండరు కదా. అలాగే చిన్నప్పుడే వైరాగ్యం కలిగినా కలగపోయినప్పటికీ బాలభక్తులు ఉన్నారు కదా. ఇంత చదివిన వాళ్ళకు కూడా సగుణంగా కానీ, నిర్గుణంగా కానీ, సాకారంగా కానీ, నిరాకారంగానే దర్శనం అవుతుందా, అనుభవం పొందుతున్నారా?